మేడ్చల్ జిల్లా మేడిపల్లి పిఎస్ పరిధిలో రోడ్డు ప్రమాదం జరిగింది. పిల్లర్ను అతివేగంగా కారు ఢీకొట్టడంతో అక్కడికక్కడే ఇద్దరు విద్యార్థులు మృతి చెందారు. ఘటనలో మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. కాగా ప్రమాద సమయంలో కారులో 8 మంది విద్యార్థులున్నారు. మౌలాలి నుంచి పోచారం వెళ్తుండగా ఘటన జరిగింది. మృతులు సాయి వరుణ్, నిఖిల్ గా గుర్తించారు. తీవ్రంగా గాయపడిన వెంకట్ రాకేష్ కు చికిత్స కొనసాగుతోంది. ఇక యశ్వంత్, సాత్విక్, హర్షవర్ధన్, అభినవ్ ప్రమాదం నుండి సురక్షితంగా బయటపడ్డారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులు సంచలన విషయాలు వెల్లడించారు. ప్రమాదానికి ముందు బర్త్డే పార్టీకి హాజరైనట్టు చెప్పారు. కారులో మద్యం బాటిల్, పెద్ద తల్వారు ఉన్నట్టు గుర్తించామని పోలీసులు తెలిపారు. ప్రమాదానికి అతివేగమే కారణమన్నారు. ఇదే అంశంపై ప్రమాద స్థలం నుంచి మా ప్రతినిధి పాపన మరింత సమాచారం అందిస్తారు. ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కారులో 8 మంది స్నేహితులు అయితే ప్రయాణిస్తున్నారు. అందులో ఇద్దరు అక్కడికక్కడే స్పాట్లో మరణించడం జరిగింది. అయితే ప్రస్తుతం ఎక్కడైతే యాక్సిడెంట్ జరిగిందో అదే స్పాట్లో మనం ఇక్కడికి రావడం జరిగింది. అసలు ఆ కారు యాక్సిడెంట్లో ఇద్దరు స్పాట్కి ఎలా చనిపోయారో ఒకసారి పరిశీలిద్దామంటూ కూడా ఇట్టి రావడం జరిగింది. అయితే ఆ XUV 700 కారు ఏదైతే ఉందో ఆ కారు ఈ పిల్లర్ నంబర్ 97 ఈ రోడ్ వచ్చేసి మనకు ఉప్పల్ నుంచి ఇటు గట్కేసర్ వెళ్ళే రోడ్డు. ఇది ఆ ఫ్లైఓవర్కి సంబంధించిన పిల్లర్ ఉంది. ఈ పిల్లర్కి కారుకు రైట్ సైడ్ డ్రైవర్ సైడ్ ఏదైతే ఉంటుందో డ్రైవర్ సైడ్ ఇక్కడ ఈ పిల్లర్కి తాకడంతో ఆ ప్రమాదం అయితే జరిగిందన్నట్టు కూడా అక్కడ ఉన్న ప్రత్యక్ష సాక్షి చెప్పాడు. ఇక్కడ కారు రైట్ సైడ్ డ్రైవర్ సాయి వరుణ్తో పాటు వెనుకున్న నిఖిల్ వీళ్ళిద్దరు కూడా స్పాట్లో మరణించారు. అయితే వాళ్ళు చెప్తుంది ఏంటంటే ఇక్కడ నుంచి వస్తున్నప్పుడు 2 బైకులను వాళ్ళు ఓవర్టేక్ చేయడానికి వెళ్ళారు. ఓవర్టేక్ చేసే సమయంలోనే ఇది జరిగిందంటూ కూడా చెప్తున్నారు. మనం ఈ విజువల్స్లో చూసుకుంటే ఆ కారు ఎంత స్పీడ్ ఉంటే ఈ డోరు ఊసిపడుతుందో కూడా మనకు అర్థమవుతుంది. దాంతోపాటు వాళ్ళందరూ కూడా వారి మౌలాలీలు ఉన్న స్నేహితుల దగ్గర నుంచి ఇక్కడ పోతారం దగ్గర ఉన్న వాళ్ళ రూమ్కి వెళ్తున్నట్టు కూడా సమాచారం అందించారు. అయితే మిగతా 4 ఇప్పుడు సాయి వరుణ్, నిఖిల్ ఇద్దరు మరణించిన తర్వాత మిగతా 4 ఎవరైతే ఉంటారో వాళ్ళకు ప్రైవేట్ హాస్పిటల్లోనైతే చికిత్స పొందుతున్నారు. సాత్విక్తో పాటు హర్షవర్ధన్ వీళ్ళిద్దరు మాత్రం రైట్ సైడ్ ఉన్నారు, లెఫ్ట్ సైడ్ ఉన్నారు, కారులో లెఫ్ట్ సైడ్ ఉన్నారు. దాంతోపాటు వాళ్ళిద్దరు కూడా సీట్ బెల్ట్ పెట్టుకోవడంతో ఎయిర్ బెలూన్ అయితే రావడం జరిగింది. ఎయిర్ బెలూన్ రావడంతో వాళ్ళిద్దరైతే సేఫ్గా ఉన్నారు. అటు డ్రైవర్ బ్యాక్ సైడ్ ఉన్న నిఖిల్ వీళ్ళిద్దరూ ఎయిర్ బెలూన్ పెట్టుకోకపోవడం అంటే సీట్ బెల్ట్ పెట్టుకోకపోవడంతో అయితే ఎయిర్ బెలూన్ రాలేదు. అందుకే ఈ ప్రమాదం జరగంగానే వాళ్ళు మరణించినట్టు కూడా చెప్తున్నారు. అయితే వీళ్ళందరూ కూడా రాత్రి ఏదొక ఫంక్షన్కి అటెండ్ అయ్యి పార్టీకి అటెండ్ అయ్యి పార్టీ మౌలాలీలో వాళ్ళ ఒక అన్నను కలిసేసి రూమ్కి అయితే వెళ్తున్నట్టు వాళ్ళు చెప్పారు. అయితే ప్రాథమికంగా మేడిపల్లి పోలీసులు కేసు నమోదు చేసి ప్రాథమికంగా అంచనా వేస్తుంది ఏంటంటే ఓవర్ స్పీడే ఈ యాక్సిడెంట్కి కారణం అన్నట్టు కూడా చెప్తున్నారు. ఓవర్ స్పీడ్తో పాటు రాత్రి 2 గంటల 20 నిమిషాలకు జరిగింది కాబట్టి ఏమైనా నిద్రా వ్యవస్థలో డ్రైవర్ ఉన్నాడా అన్నదాని కోణంలో కూడా పోలీసులు అయితే దర్యాప్తు చేస్తున్నారు. 2 డెడ్ బాడీలను కూడా గాంధీ మార్చారికి అయితే తరలించారు. మిగతా వారిని చికిత్స నిమిషం ప్రైవేట్ హాస్పిటల్కి అయితే తరలించారు. మిగతా ఇద్దరు మాత్రం చెప్తున్నారు ఏంటంటే కొంచెం ఆ 2 బండిళ్ళని పోవడంతో ఈ యాక్సిడెంట్ జరిగిందన్నట్టు కూడా ఆ సాత్విక్ అనే అబ్బాయి కూడా చెప్పడం జరుగుతుంది. వీడియో జర్నలిస్ట్ నరసింహతో మొగుల పాపన్న, బిగ్ టీవీ, మేడిపల్లి. అర్ధరాత్రి 2 గంటల 20 నిమిషాలకు ప్రమాదం జరిగిందని చెప్పాడు సాత్విక్. తామంతా చిన్ననాటి నుంచి స్నేహితులమన్నారు. మౌలాలి నుంచి పోచారంలోనే తమ రూమ్కు వెళ్తుండగా ప్రమాదం జరిగిందని వెల్లడించాడు. తమ ముందు వెళ్తున్న 2 బైక్లను ఓవర్టేక్ చేయడానికి వెళ్లి పిల్లర్ను ఢీకొట్టామన్నాడు. ప్రమాదం నుంచి బయటపడిన సాత్విక్తో మా ప్రతినిధి పాపన ఫేస్ టు ఫేస్. అర్ధరాత్రి ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ప్రమాదంలో ఇద్దరు స్నేహితులు అక్కడికక్కడ మరణించారు. అదే ప్రమాదంలో ఆ కారులో ఉన్న సాత్విక్ మనతో పాటు ఉన్నాడు. అసలు ప్రమాదానికి సంబంధించి పూర్తి వివరాలు తెలుసుకుందాం. బ్రదర్ చెప్పండి, అసలు ఏ సమయంలో జరిగింది, మీరు ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తున్నారు? నైట్ అరౌండ్ 2:15 to 20 ఏమో జరిగింది. మౌలాలి నుంచి నారపల్లి వెళ్ళాలి, అది పోచారం సద్భవన్ నుంచి వెళ్ళాలి. ఆ టైంలో జరుగుతున్న ఏమంటారు ఆ మౌలాలి నుంచి స్టార్ట్ అయినాక బోడుప్పల్ కమాన్ దగ్గర ఈ అపెక్స్ హాస్పిటల్ దాటినాకనే కొంచెం 2 బండ్లు అడ్డం వచ్చే వరకు సడన్గా కార్ జర
ఓవర్టేక్ అయిపోయి స్కిడ్ అయ్యి పిల్లర్కి తాకింది. అట్లా ఇద్దరు చనిపోయారు స్పాట్లో. ఎవరెవరు ఉన్నారు అంటే మీరు అందరు కూడా ఫ్రెండ్సేనా లేకుంటే బయట వ్యక్తులు ఎవరైనా ఉన్నారు? అందరం ఫ్రెండ్స్, చిన్నప్పటి నుంచి అందరం ఇంటికాడనే, ఒకటే స్కూల్ ఒకటే అంతా, ఇక అట్లా అందరం ఒకటే. ఇప్పుడు ఎవరు చనిపోయిన వారు ఎవరు? చనిపోయింది సాయి వరుణ్ ఇంకా నిఖిల్ అని. వాళ్ళు నాకు చిన్నప్పటికెళ్ళి ఫ్రెండ్సే. వాళ్ళిద్దరు కూడా బెస్ట్ ఫ్రెండ్స్ చిన్నప్పటికెళ్ళి. వాళ్ళిద్దరు స్పాట్లో చనిపోయారు. ఇంకొక నలుగురేమో ట్రీట్మెంట్ తీసుకోరు హాస్పిటల్. నా ఒక్కనికి ఏం కాలేదు, నాకు ఇంకొకరికి ఇద్దరికి ఏం కాలేదు మొత్తంకి. అంటే మౌలాలికి ఎందుకు వెళ్ళారు? ఏదైనా పార్టీ అట్లా ఏమైనా ఉందా? పార్టీ ఏం లేదు, వాళ్ళ అన్నని కలుద్దామని వెళ్ళినాం. అక్కడ లేట్ అవడంతో జర లేట్గా స్టార్ట్ అవ్వాల్సి వచ్చింది అంతే. ఓకే, ఇప్పుడు యాక్సిడెంట్కి మెయిన్ రీజన్ ఏంది అంటే రైట్ సైడ్ మొత్తం కూడా నుజ్జు అయిపోయింది కదా కారు. ఏమైనా అడ్డు వచ్చిందా లేకుంటే మీ ఓవర్ స్పీడ్ ఏమైనా రీజన్? ఓవర్ స్పీడింగ్ రీజన్ ఏం, నార్మల్ స్పీడ్లోనే ఉన్నది కారు కూడా. నేను కూడా కార్లోనే ఉన్నా కదా, డ్రైవర్ పక్కనే కూర్చున్నాను నేను. ఇంకా నార్మల్ స్పీడ్లోనే ఉన్నది. ఓవర్టేక్ చేసే గ్యాప్లో స్కిడ్ అయింది కారు మొత్తం. స్కిడ్ అయ్యి కంట్రోల్ కాక పిల్లర్కి తాకింది. రైట్ సైడ్ మొత్తం ఇట్లా పిల్లర్ పక్కకే కదా, స్కిడ్ అయ్యి డైరెక్ట్ దానికి తాకేసింది. ఇప్పుడు మీ ఫ్రెండ్స్ పరిస్థితి ఎలా ఉంది బ్రో? వాళ్ళు క్రిటికల్గానే ఉందా? ఎట్లా ఉంది వాళ్ళ కండిషన్ ఎలా ఉంది? మొత్తం ఇప్పుడు 4 మెంబర్స్ ఉన్నారు హాస్పిటల్లో. దాంట్లో ఇద్దరికి ఓకే, ఇద్దరికి కొంచెం క్రిటికల్ ఉన్నది. అది అంటే వెహికల్స్ని ఓవర్టేక్ చేయడానికి వెళ్ళి ఈ కార్ తోటి అయితే అక్కడ ఉన్న పిల్లర్కి గుద్దుకొని ఈ ఘటన జరిగిందంటూ కూడా ప్రత్యక్ష సాక్షి కారులో ఉన్న సాత్విక్ అయితే చెప్తున్నారు. మిగతా నలుగురు పరిస్థితి కొంచెం విషమంగా ఉంది, వారికి ట్రీట్మెంట్ జరుగుతుంది. ఇక్కడ ఈ కారులో ఉన్న 8 మంది అందరూ కూడా చిన్నప్పటి నుంచే స్నేహితులం అంటూ కూడా సాత్విక్ అయితే చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ నరసింహతో మొగల పాపన్న, బిగ్ టీవీ, మేడిపల్లి.